ఏం లాభం క్యాగ్ యొక్క పారదర్శకత ఇక్కడ ఎక్కడొస్తుంది? సరే, ఇప్పుడు ఇంత ఖర్చు ఒక నెలలోనే ఎక్స్ట్రా పెట్టినప్పుడు అందరూ ఏమంటామంటే, అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు, లేకపోతే ఒక పెద్ద స్కీమ్ ఇచ్చారు, సంతోషం లే కనీసం ఖర్చు పెట్టారు అనుకుందాం. కానీ ఏ స్కీములు లేవు, కొత్తగా ఏ స్కీములు లేవు. మాసానికి 5,000 కోట్లు ఉండే ఖర్చు ఒక్కసారిగా 10,300 కోట్లకు వెళ్ళిపోయింది. 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టారు. మిగతా ఖర్చులు అంటే వడ్డీలు కట్టడం, సబ్సిడీలు, సిబ్బంది జీతాలు, పెన్షన్లు ఇవేవీ మారలేదు, ఇవన్నీ అట్లే ఉన్నాయి. కానీ ఖర్చు మాత్రం ఒక్కసారిగా 10,300 కోట్లకు వెళ్ళిపోయింది. ఏ అస్మదీయులకి పేమెంట్లు ఇచ్చారు, ఏ కాంట్రాక్టర్లకి పేమెంట్లు ఇచ్చారు, ఎన్నికలు వచ్చేసాయి, కోడ్ వచ్చేస్తుంది అంటూ జనవరి నెలలోనే మీ పందేరానికి తెరలేపేశారా? ఎక్కడి నుంచి పెట్టారు ఈ ఖర్చు? కనీసం ప్రజలకి మీరు జీవోలు ఇవ్వరు, అన్ని కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో పెట్టేస్తారు. అంటే ప్రజలకు ఏమాత్రం తెలియకుండా, ఏమాత్రం పారదర్శకత అనేది లేకుండా, ట్రాన్స్పరెన్సీ అనేది సున్నా, మీరు ఖర్చు మాత్రం బ్రహ్మాండంగా పెట్టేస్తారు. 5,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? ఈ రెవెన్యూ ఖర్చు అని పెట్టిన దీంట్లో అసలు ఏం ఖర్చు పెట్టారు? ఏ కాంట్రాక్టర్ల కోసం, ఇందాక నేను చెప్పినట్టు ఏ అస్మదీయుల కోసం ఈ ఖర్చు అయింది? అసలు రెవెన్యూ ఖర్చు ఏంటి అంటే మామూలు సామాన్యులకి డౌట్ రావచ్చు, ఏంది రెవెన్యూ ఖర్చు అంటే? కాఫీలు, టీలు, డీజిళ్ళు, పెట్రోలు, కాంట్రాక్టుల పేమెంట్లు, ఏదైనా సరే రోజువారీ పేమెంట్లు రెవెన్యూ ఖర్చు ఉంటారు. స్పెసిఫిక్గా ఒక్కొక్క స్కీమ్ ఇచ్చినప్పుడు నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటారు, ప్లాన్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఆ యొక్క 2 పదాలు లేవు, కేవలం రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండే ఉన్నాయి. ఏదన్నా అదనంగా స్పెసిఫిక్ స్కీములు పెడితే ఆ స్కీములు పేర్లు ఇస్తారు. సో మొత్తానికి క్యాగ్కి ఇచ్చిన రిపోర్ట్లో సింపుల్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే 2,09,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెడితే 87,000 కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి ఈ లెక్కలు ఎప్పుడు వస్తారా బాబు అంటే సంవత్సరం తర్వాత వస్తాయన్నమాట. నెక్స్ట్ బడ్జెట్ ఇస్తారే అప్పుడెప్పుడో అప్రోప్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పి ఒక్కొక్క పద్దులో ఏం ఖర్చు పెట్టారు అంటూ వస్తుంది. అది మనకి అట్లా అర్థం కాదు, మన దాకా రాదు, అప్పటికి పుణ్యకాలం పూర్తయిపోయింటుంది. సో ఎలక్షన్ ముందర ఈ ఖర్చు ఎందుకు పెడుతున్నారు? కాగ్ లెక్కల ప్రకారం జనవరి మాసంలో జనరల్గా ప్రతి మాసం 4,500 నుంచి 5,500 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే ఎక్కువ ఉంటున్నావు. ఈ సంవత్సరంలో జనవరి మాసం దాకా దాదాపు 72,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ప్రతి నెల 5,6,000 కోట్ల రూపాయలు అప్పులు చేసే జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నెలలో 8,484 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 8,484 crores. రెవెన్యూ ఖర్చేమో 10,368 కోట్లు. ఒక 2,000 కోట్ల రూపాయలు అదనంగా 2,500 కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేశారు ఈసారి. అసలు ఈ అప్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ఆర్బీఐ సైట్కి పోయి చూసాం మేము. ఆర్బీఐలో కరెక్ట్గా ప్రతి వారం ఎంతెంత అప్పు తీసుకుంటుందో నికరంగా ఇస్తారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఎంతెంత ఆర్బీఐ ద్వారా అప్పు తీసుకుంటుంది. ఆర్బీఐ దీంట్లో చాలా నిశితంగా పరిశీలిస్తే జనవరి మాసంలో 6,550 కోట్లు మాత్రమే అప్పు తీసుకోఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 6,550 crores ఆర్బీఐ ద్వారా. మరి 8,484 కోట్ల రూపాయలు అని చెప్తున్న క్యాగ్ తప్ప, లేకపోతే ఆర్బీఐ తప్ప? లేదు, ఇద్దరు కరెక్టే. క్యాగ్ లెక్క ప్రకారం 8,400 తీసుకుంది, 484 కోట్ల రూపాయలు, 8,484 crores. ఆర్బీఐ ద్వారా 6,550 crores. ఈ మధ్యలో 2,100 కోట్లు ఉంది, ఏదో కార్పొరేషన్ నుంచి దొంగ లెక్కల ద్వారా తీసేసుకున్నారు. ఏపీఎండిసిలో తీసుకున్నారు. దానికి నెక్స్ట్ వద్దాము. ఇది ఎవరికీ తెలియకుండా ఆర్బీఐ ద్వారా తీసుకోలేదు. మరి ఎక్కడేం చూసుకున్నట్టు? ఏ కార్పొరేషన్ తీసుకున్నారో, ఏ ప్రభుత్వ శాఖ నుంచి సొమ్ము గవర్నమెంట్కి దారి మళ్లించుకున్నారో, ఏ కార్పొరేషన్ నుంచి భయపెట్టో, బెదిరించో, బామాలో ఖర్చు, బతిమాలడం అంటూ ఉండదులే, సేపటికి వార్నింగ్ ఇవ్వడం బెదిరించడమే కదా. సో బెదిరించి మరి ఏ కార్పొరేషన్ అప్పు తీసుకున్నారు మహాశయ? చెప్పాల్సిన అవసరం లేదంటారా? 2,000 కోట్ల రూపాయలు అదనంగా మీరు ఎక్కడి నుంచో తీసుకున్నప్పుడు కనీసం ఆ మాట ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? మీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకోవచ్చా? పోనీ లేదు ఇది మామూలు ఖర్చే, ప్రతిసారి పెట్టే ఖర్చే అని బుగ్గన రాజేంద్ర గారు కావచ్చు, లేకపోతే ఆయన దువ్వూరి కృష్ణ గారు వస్తారా, ఇది మామూలు ఖర్చే, ఏం లేదు మామూలు పెడుతున్నాం, కొత్త మీరు ఊరికే మా మీద అభాండాలు వేస్తారు, మీకు అసలు తెలియదు, అది ఇది మేమంతా ఫ్రెషర్లు గిషర్లు అంట ఆయన చెప్తారు. మీరు చాలా తెలియగల వాళ్ళు, చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు. అందుకనే మేము అడుగుతున్నాం సార్, అక్టోబర్లో మీ యొక్క రెవెన్యూ ఖర్చు 5,662 కోట్లు, నవంబర్లో 5,300 కోట్లు, డిసెంబర్లో 6,600 కోట్లు, జనవరి మాసానికి వచ్చేటప్పటికి
10,360